మెడిటేషన్ వల్ల పొందే శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. ధ్యానం అంటే ఏమిటి? సరే, ధ్యానంలో అనేక రకాలు, దాని ఆలోచనలకు అనేక పాఠశాలలు ఉన్నాయి. ధ్యానానికి అనేక అభిప్రాయాలు, అనేక చిట్కాలు ఉన్నాయి. అటువంటి కష్టమైన చిట్కాల జోలికి పోకుండా ధ్యానం వల్ల పొందే అన్ని ప్రయోజనాలను పొందడానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా? సరే, అందరూ తమ తమ లక్ష్యాలను సాధించడానికి బిజీగా ఉన్నారు. మన ఔత్సాహిక ప్రకృతి మన దైనందిన జీవితంలోని కష్టాలు, అలసిపోయిన మనసు, ప్రశాంతతను పొందడానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాము. దాని నుండి బయటికి రావడానికి ఏదైనా మార్గం ఉందా? ధ్యానం మీ మనసుకి శాంతిని కలిగిస్తే దానిని చేయడానికి ఏదైనా తేలిక మార్గం ఉందా? ఒక చదువులేని వ్యక్తి కష్టాల గురించి తెలియకుండా ధ్యానాన్ని చేయవచ్చా? పతంజలి యోగ సూత్రాలు. పతంజలి యోగాలోని మొట్టమొదటి వరుసలో ఇలా చెప్పబడింది: యోగా చిత్త వృత్తి నిరోధ, అంటే అన్ని మానసిక చర్యలను నియంత్రించేది యోగా. మనసుని శాంతపరచడానికి ఏదైనా మార్గం ఉందా? మీరు సమయం చూసుకొని మీ ఇంట్లో నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి. ఆటంకాలు పరధ్యానంగా ఉన్నప్పుడు మీరు మీ కళ్ళను మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఆటంకపరిచే ఆలోచనలు వస్తే ఎలా? మీరు ఆలోచనలనే పరిశీలిస్తూ ఉండాలని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీకు ఆలోచనలు వస్తున్నాయి అనిపిస్తే ప్రకృతి మిమ్మల్ని ఆటంకపరచడం లేదు, దీని వల్ల క్రమంగా ప్రశాంతత కలుగుతుంది అని. మీరు లోపల ప్రశాంతంగా ఉంటే ఏమి సాధిస్తారు? ధ్యానం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటి వాటి నుండి దూరంగా ఉండొచ్చు. కానీ ధ్యానం వల్ల కలిగే శక్తి వల్ల చిన్న చిన్న ప్రయోజనాలే కాకుండా చాలా పొందవచ్చు. ఒక వ్యక్తిగా జీవితంలో లోతైన ఆలోచనలు సాధించే ఉంటారు. జీవితంలోని చాలా అంశాలపై మీకు కొంత అనుభవం పొందే ఉంటారు. కళ్ళు మూయకుండా ఎవరైనా ధ్యానం చేయవచ్చా? అవును, మనసంతా ధ్యానం వైపే ఉంటే కేవలం కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయవచ్చు. మీరు మీ దైనందిన జీవితంలో ప్రతి పనిని శ్రద్ధతో చేసి అదొక అందమైన అనుభవంగా ఏర్పరచుకోవచ్చు. లోతుగా పరిశీలిస్తే ధ్యానంలో చాలా లోతుగా వెళ్లాలనే ఆశ కలవారు సాధారణ స్థాయిని దాటి ఒక వ్యక్తి చైతన్యంలో ఉంటే నిజమైన ఏకత్వాన్ని గ్రహిస్తారు. మనందరం ప్రకృతితో ముడిపడి ఉన్నాం. మన జీవితాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. వ్యక్తిగత అహం లేదా నేనే అనే పరిధి ప్రతి చోట సార్వత్రిక స్పృహ ఉంది. స్వేచ్ఛ అనేది ఈ అంశాలలో పరిపూర్ణత్వం లాంటిదే. ఒకసారి ఒక వ్యక్తి కొంత ఎత్తుకు ఎదిగితే తన మనసులో భయం కానీ దురాశ కానీ ఉండవు. అలాంటి వ్యక్తి తన జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుతాడు. అదే ధ్యానం యొక్క నిజమైన శక్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.